brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వైఎస్ జగన్ సెక్యూరిటీ ఇష్యూ ఢిల్లీకి చేరుకుంది. వైఎస్ జగన్ ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్ అన్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు. కుటిల రాజకీయాల కోసం శాంతి భద్రతల సమస్య తీసుకొస్తున్నారు అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి ఆయన ఫిర్యాదు చేశారు. అయితే టీడీపీ ఎంపీపై మండిపడ్డారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. లావు నీ వ్యాఖ్యలు సరికావు అన్నారాయన. చంద్రబాబుపై కూడా కేసులున్నాయి కాబట్టి ఆయన్ని కూడా క్రిమినల్ అని సంబోధిస్తారా అంటూ ఫైర్ అయ్యారు బొత్స. రామగిరి ఎపిసోడ్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. జగన్ తన కుటిల రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్ అని లేఖలో రాశారు లావు. మాజీ ముఖ్యమంత్రిగా Z+ కేటగిరీ భద్రతలో ఉన్న జగన్ కు జిల్లాల పర్యటనల్లో వందల మంది పోలీసులతో ప్రభుత్వం బందోబస్తు కల్పించిందన్నారు. సిబిఐ కేసులో వివేక హత్య కేసును లేఖలో ప్రస్తావించారు. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులపై పోలీసుల్ని ప్రయోగించారన్న లావు అధికారం కోల్పోయాక అదే పోలీసులపై నిందలు మోపుతున్నారని విమర్శించారు ఆయన. లావు శ్రీకృష్ణదేవరాయల వ్యాఖ్యలను వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఖండించారు. కేసులున్నంత మాత్రాన ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్ అని అనడం కరెక్ట్ కాదన్నారు. పార్లమెంట్ నాయకుడు సంతోషమే కుర్రాడు, ఇంకా బోల్డంత వయసు ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి పట్టుకుని ప్రొఫెషనల్ స్కిల్ అంటాడు. ఈమెన ఆలోచన ఉందా? మళ్ళీ విద్యా సంస్థలు నడుపుతాను కదా మీరు, మీ తండ్రి గారు ఇదే నేర్పారా నీకు ఇలాంటి భాషనే? అంటే నాయకుడి మీద వచ్చి కేసులు ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవా? సిపిఐ నేతలు కూడా జగన్ భద్రతపై స్పందించారు. వైసీపీ ఆరోపణలను తేలిగ్గా తీసుకోవద్దన్నారు సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు. ప్రజల్లోకి వెళ్లిన నేతలకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వాందే అన్నారు ఆయన. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మరింత మెరుగుపరచాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ప్రతిపక్ష నేత నాకే ఇవాళ రక్షణ లేని పరిస్థితి ఉందని చెప్పినప్పుడు దాన్ని ఏదో ఆషామాషిగా తీసుకోకుండా దాన్ని కొట్టివేయడం కాకుండా ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని సానుకూలంగా తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాలి. జగన్ కు భద్రత కల్పించడంలో కూటమి సర్కార్ పదే పదే ఎందుకు విఫలమవుతుందని ప్రశ్నించారు వైసీపీ నేతలు. టీడీపీ కుట్రకోణాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు ఫ్యాన్ పార్టీ నేతలు.